మీరు అన్నారు కదా, ఇది జూబ్లీస్ ఎన్నిక అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, నాట్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కదా, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కదా, ఎవరైనా సిట్టింగ్ సీట్ గెలవాలని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే ఓడిపోవడం వల్ల జరిగిన నష్టం కంటే కలిగిన లాభం బీఆర్ఎస్ కి ఎక్కువ. ఓకే, ఎందుకు లాభం కలిగింది అంటే ప్రతి ఓటమి కూడా ఒక గుణపాఠాన్ని, ఒక భవిష్యత్తును మనకు ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుంది అనేది ప్రబోధిస్తుంది. బీఆర్ఎస్ లో ఉన్న యంగ్ లీడర్షిప్ ఏదైతుందో, కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, ఆ పార్టీలో ఉన్న మల్లయ్య యాదవ్ లాంటి నాయకులు గాని ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో ఈ రకంగా చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి చూపెట్టాడు. అంటే ఏమైనా చేసి గెలవాలి అనుకున్నప్పుడు ఏమేం చేయొచ్చో తన కార్డ్స్ అన్ని ఆయన బయట పెట్టుకున్నాడు. ఎందుకు ప్రకాష్ గారు బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే కదా చేసింది, కేవలం ఈటెల రాజేందర్ ని ఓడగొట్టడానికి కదా దళిత బంధు తెచ్చారు. మీకు చాలా తెలియదు కళ్యాణ్, నన్ను ఒక అరగంట కూర్చోబెడితే 1-on-1 మాట్లాడతా రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ ఎన్ని చేసిండు. మైక్రో లెవెల్ ప్లానింగ్ అయితే కంటికి కనబడుతుంది కానీ నానో లెవెల్ ప్లానింగ్ కంటికి కనబడదు. మొత్తానికి గెలుపు అంతా మీరు రేవంత్ రెడ్డి ఖాతాలో వేసేస్తున్నారు. గెలుపు క్రెడిట్ అంతా గెలుపుకు మూడు కారణాలు ఉన్నాయి. గెలుపు చెప్పండి. మొదటి కారణం ఏంటంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, యాంటీ ఇన్కంబెన్సీ కావాల్సినంత ఉన్నది రేవంత్ రెడ్డికి. అయినా కూడా రేపు 3 ఏళ్ళు కనుక మనము ఆయనే ఉంటాడు కాబట్టి, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి బహిరంగంగానే బెదిరింపులకు దిగాడు. బీఆర్ఎస్ కోటేస్తే కరెంట్ కట్టు, బీఆర్ఎస్ కోటేస్తే నల్లాల్లో నీళ్లు రావు, ట్రాన్స్ఫార్మర్లు ఉండవు. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినాక నెక్స్ట్ కార్యకర్తలు పోయి ఇంటింటికి తలుపు కొట్టి మీ బూతులలో మాకు మెజార్టీ రాకపోతే మీకు ఇక 3 ఏళ్ళు కష్టాలే అని చెప్పి వాళ్ళు కూడా పరోక్షంగా థ్రెటన్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ కోటేసి గెలిపించినంత మాత్రాన ఇప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు, ఒక్క ఎమ్మెల్యే సీట్ తగ్గినంత మాత్రాన వాళ్ళకి పోయేది కూడా ఏం లేదు. కాబట్టి పనులు చేయించుకోవాలంటే ఖచ్చితంగా మనకు అధికార పార్టీ ఉంది కాబట్టి మనకు ప్రేమ ఉంటే మళ్ళీ 3 ఏళ్ల తర్వాత చూసుకుందాం. అంటే నేను ఖాళీగా మాట్లాడట్లేదు, విశ్లేషకునిగా చాలా మందితో మాట్లాడి చెప్తున్నాను. కృష్ణకాంత్ పార్క్ లో వాకర్స్ ఉంటారు కళ్యాణ్. అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే, అంటే వాళ్ళు కాంగ్రెస్ పట్ల ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ కేసారు.